హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని ఇందిరా కాలనీలో గల శ్రీ పబ్బ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు మీనునాథ్ శర్మచే పండ్ల రసంతో అభిషేకం మరియు చందనోత్సవం చేయడం జరిగింది. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పిట్టల్ రెడ్డి, కార్యదర్శి సుప్పాల శ్రీనివాస్, జయరాం, కృష్ణ, శ్రీధర్, గోపాల్, శివ, మహేష్, బాబన్న మరియు మహిళలు కరుణశ్రీ, అనుసుజ, కళావతి, సంతోషి, లక్ష్మి, రేణుక తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. శ్రీ భవానీ శంకర స్వామి దేవతాభ్యో నమో నమః. శ్రీ పబ్బ ఆంజనేయ స్వామి సహిత ఉమామహేశ్వర దేవాలయం ఇందిరా కాలనీలో వెలిసి 1985లో వెలిసింది. ఇప్పటి వరకు దగ్గరగా 40 ఏళ్ళ దగ్గరకు వస్తుంది. ఈ సందర్భంగా సంవత్సరము ఆలయంలో జరిగే ఉత్సవాలతో పాటు హనుమాన్ జయంతి, హనుమద్ విజయోత్సవం, సీతారాముల కళ్యాణము, ఆ తర్వాత శివపంచాయతుల వార్షికోత్సవం, అదేవిధంగా వైశాఖ మాస బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రయుక్త వచ్చేటువంటి హనుమత్ జయంతి ఘనంగా జరుపుకుంటాం. ఈ ఆలయంలో ఈ ఆలయం స్థాపించబడి 1980 స్థాపించబడి ఇంతింతబడిగా దినదాభివృద్ధి చెందుతున్నది. ముఖ్యంగా మనకు ఆలయం అనేది బహిరంగంగా ఉండే అందరి సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో, వార్డు మెంబర్తో సహాయంతో, కౌన్సిలర్తో సహాయంతో ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందింది. 2 ఏళ్ళ మనకి కాంపౌండ్ వల్ల ఈ గుడి యొక్క శోభ మాన్యంగా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే భక్తులందరూ కూడా తమ వంతు సహకారం అందిస్తూ గుడి అభివృద్ధికి, ఆలయం అభివృద్ధికి తోడ్పడుతున్నారు. అదేవిధంగా కమిటీ మెంబర్లు అందరూ కూడా అధ్యక్షుడు రెడ్డి కానీ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, ఆ తర్వాత శ్రీధర్ కానీ, ఆ తర్వాత నరసింహ సార్ కానీ, వీరేశం కానీ, లేకపోతే ఆంజనేయులు కానీ, కృష్ణ కానీ, ఆ తర్వాత శివకుమార్ కానీ, శివకుమార్ కానీ, ఆ తర్వాత రమణ కానీ, తర్వాత దామోదర్ రాజు కానీ, మా కమిటీ యొక్క యూత్ ప్రతి ఒక్కరు పేరున అందరూ కూడా ఈ ఆలయానికి అభివృద్ధికి తమంతు సహకారం చేస్తున్నారు. ఈ 5 ఏళ్ళ లోపుతో చాలా బాగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా సీతారాముల కళ్యాణం ఎప్పుడైతే ఇక్కడ ప్రారంభమైందో అప్పటి నుంచి ఆ గుడికి ఒక కళ అనేది సంతరించుకుంది. అప్పటి నుంచి ఈ యొక్క కార్యక్రమాలు సీతారాముల కళ్యాణము, ఆ తర్వాత శివపార్వతుల పంచాయతీల హనుమత్ విజయోత్సవం, ఆ తర్వాత హనుమాన్ జయంతి ఆనందంగా వైభవంగా జరుపుతున్నాము అందరి ఆధ్వర్యంలో. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరూ కూడా ఆ స్వామి దగ్గర పరిపూర్ణ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. మేమున్న రోజులు కానీ, తర్వాత తరం వారు కానీ ఫలానా వ్యక్తులు ఉండి ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చెందినారు, చేసినారు అనే పేరు మనకు వస్తే చాలు. ఎందుకంటే భగవంతుని తెలుసు మనం ఏం చేస్తున్నామో ఏం లేదు అన్నీ ఆయన చూస్తుంటాడు. కాబట్టి ఎవరు చేశారు, ఎవరు చేస్తలేరు, ఎవరు సాయం చేస్తలేరు అనేది అందరికీ కూడా ఆ పరమాత్మను తెలుసు. కాబట్టి మనము ఆశించకుండా, ఫలితాన్ని ఆశించకుండా, పేరు మనకు అవసరం లేదు. ఎందుకంటే అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి దాని కూడా పాటుపడకుండా చేసే ఈ కమిటీ మెంబర్లు అందరూ కూడా అదేవిధంగా చేస్తున్నారు. ఎప్పుడు వారి పేరు కొరకు ఆశించలేరు, భక్తి ప్రభుత్వంతో చేస్తున్నారు. అందుకే ఆలయము ఆలస్యమైన అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి ఇక్కడికి ఇచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా తమ వంతు సహకారము ఈ గుడికి అందించవలసిన కోరుతున్నాము. ఇంకా మీ సహకారంతో ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని కోరుతున్నాము. ముఖ్యంగా కళ్యాణ మంటపం ఉన్నది. ఇంకా ఆ తర్వాత ఇంకా మనకు వంట వండడానికి కొరకున్నటువంటి షెడ్ కావాలి. ప్రతి ఒక్కరికి ఇంకా ఆలయానికి ఇంకా కొన్ని అంగుళాలు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆలయం తోడ్పడి శుభమైన జీవితం గడపాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆ హనుమత్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ఆ సీతారామచంద్ర అనుగ్రహం ఉండాలని, అతను భవానీ శంకర ఉమామహేశ్వర అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సంగారెడ్డి పరిసర ప్రజలందరికీ శ్రీ పబ్బ హనుమాన్ మందిర్ ఇందిరా కాలనీ తరఫున హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇందిరా కాలనీలో గల హనుమాన్ ఆలయంలో మరి ప్రత్యేక అభిషేకము, అదేవిధంగా తమలపాకులతో మరి అదేవిధంగా వడతో మరి స్వామివారికి మరి అలంకరణ చేయడం జరిగింది.
ప్రత్యేక పుష్పాలంకరణ కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రజలకు తీర్థప్రసాద వితరణ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. కాబట్టి మరో భక్తులందరూ దర్శించి ప్రతి శనివారము మంగళవారము ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆలయ అర్చకులు మీనానాథ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆలయాన్ని భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆలయ కమిటీ తరఫున మేము కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.